ఇది పూర్తి రిపబ్లిక్ డే కథ. ఏది స్కిప్ చేయకుండా కథలా స్టెప్ బై స్టెప్ చెప్తాను వినండి. మొదట, ఇండియా నిజంగా స్వతంత్రం ఎప్పుడైంది? చాలామందికి ఒకే ఆన్సర్ ఉంటుంది, ఆగస్ట్ 15, 1947. కానీ ఇది సగం నిజం మాత్రమే. ఆ రోజు బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు, కానీ బ్రిటిష్ వ్యవస్థ అలాగే ఉంది. అంటే దేశం మనదే, కానీ రూల్స్ మనవి కావు. 1947 తర్వాత ఇండియా పరిస్థితి ఏంటి? 1947 టు 1950 మధ్యలో ఇండియా బ్రిటిష్ లాతో నడిచింది. బ్రిటిష్ గవర్నర్, బ్రిటిష్ జనరల్ హెడ్గా ఉన్నాడు. కింగ్ జార్జ్ పేరు మీదే పాలన జరుగుతుంది. మన కాన్స్టిట్యూషన్ లేదు, అంటే రాజ్యాంగం లేదు. లీగల్గా ఇండియా ఒక డిమోనియన్ కంట్రీ, అంటే పూర్తి స్వతంత్రం కాదు. అసలు ప్రశ్న వచ్చింది, దేశాన్ని మనమే నడపాలంటే, మనమే నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం కావాలి? రాజ్యాంగం, ఒక రూల్ బుక్. దేశం ఎలా నడవాలి అనేది అందులో ఉండాలి. 389 మెంబర్స్. 1946లో మొదలైంది, 3 సంవత్సరాలు పనిచేశారు. బట్ బ్యాక్ బోన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతన్నే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. అతను యుఎస్ కాన్స్టిట్యూషన్, యూకే సిస్టమ్, ఐర్లాండ్ ప్రిన్సిపల్స్, ఫ్రాన్స్ లిబర్టీ ఐడియాస్ అన్నీ స్టడీ చేసి ఇండియాకి సరిపడేలా డిజైన్ చేశాడు. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు రెడీ అయింది? నవంబర్ 26, 1949. ఆ రోజు కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేశారు, కానీ అమలు చేయలేదు. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ వచ్చింది. జనవరి 26 ఎందుకు చూస్ చేశారు? అది చాలా కీలకం. జనవరి 26, 1930 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ ప్రకటించింది. మీనింగ్, ఇక బ్రిటిష్ రూల్ యాక్సెప్ట్ చెయ్యం, ఇండియా పూర్తిగా స్వతంత్ర దేశం. ఆ రోజు నుంచి జనవరి 26 ఫ్రీడమ్ మూమెంట్కి సింబల్ అయింది. అందుకే లీడర్స్ అనుకున్నారు, మన కాన్స్టిట్యూషన్ ఆ సేమ్ డేట్ నుంచే అమల్లోకి రావాలి అని. జనవరి 26, 1950న ఏం జరిగింది? ఆ రోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్. బ్రిటిష్ క్రౌన్ లీగల్ పవర్ పూర్తిగా కట్. ఇండియా అఫీషియల్లీ బికేమ్ ఏ రిపబ్లిక్. కొత్త రూల్స్ ఏమీ రిలీజ్ కాలేదు, కానీ లా అథారిటీ మారింది. ఇది స్విచ్ ఆన్ చేసిన రోజు. రిపబ్లిక్ అంటే ఏంటి? దేశానికి హెడ్. కింగ్ కాదు, క్వీన్ కాదు, ఫ్యామిలీ కాదు, పీపుల్ ఎలక్ట్ చేసిన రిప్రజెంటేటివ్. ఇండియాలో ప్రెసిడెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ ఆఫ్ స్టేట్, పీపుల్ ఈజ్ ఈక్వల్ టు రియల్ పవర్. ఈ రోజుతో ఇండియాలో ఏం మారింది? 3 పెద్ద మార్పులు. కాన్స్టిట్యూషన్ సుప్రీం అయింది, గవర్నమెంట్ కాదు. సిటిజన్కి రైట్స్ గ్యారంటీ అయ్యాయి, స్పీచ్, ఈక్వాలిటీ, రిలీజన్, జస్టిస్. కోర్ట్స్ కూడా పవర్ వచ్చింది, గవర్నమెంట్ తప్పు చేస్తే క్వశ్చన్ చేయడానికి. ఇది పేపర్ చేంజ్ కాదు, పవర్ స్ట్రక్చర్ చేంజ్. రిపబ్లిక్ డే రోజున పరేడ్ ఎందుకు మొదలైంది? పరేడ్ షో కాదు, అది మెసేజ్. ఆర్మీ రాజ్యాంగం కింద ఉంటుంది, గన్స్ రూల్ కాదు, చట్టమే రూల్ చేస్తుంది. ఇండియా మిలిటరీ స్టేట్ కాదు, సివిల్ డెమోక్రటిక్ స్టేట్. రిపబ్లిక్ డే ఈజ్ ఈక్వల్ టు ఇండిపెండెన్స్ డే. క్లియర్ డిఫరెన్స్. ఆగస్టు 15 ఫారినర్ రూలర్స్ నుంచి ఫ్రీడమ్. జనవరి 26 అవర్ ఓన్ సిస్టమ్ ద్వారా ఫ్రీడమ్. ఒకటి చైన్ బ్రేక్ చేసింది, ఇంకొకటి రూల్స్ క్రియేట్ చేసింది. ఇండియన్గా దీన్ని ఎలా చూడాలి? రిపబ్లిక్ డే ఫ్లాగ్ ఎగరేసి హాలిడే తీసుకోవడం కాదు, ఇది ఒక రిమైండర్, ఈ దేశంలో అల్టిమేట్ పవర్ ప్రజలదే. కానీ పవర్ యూజ్ చేయకపోతే పేపర్తోనే ఉండిపోతుంది. రిపబ్లిక్ డే కదా ఒక లైన్లో, జనవరి 26, 1950 ఇండియా చెప్తుంది, ఈ దేశాన్ని ఇకపై మనమే నడుపుతాం. అదే రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఇది కంప్లీట్ స్టోరీ. కాన్స్టిట్యూషన్ ఇచ్చిన లీగల్లీ ఎన్ఫోర్సబుల్ రైట్స్. రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 14, 18. ఏంటి అర్థం? చట్టం ముందు అందరూ సమానమే, ధనిక పేద తేడా లేదు, క్యాస్ట్ రిలీజను తేడా లేదు, గవర్నమెంట్ కూడా ఎక్సెప్షన్ కాదు. ఇది ఎందుకు వచ్చింది? బ్రిటిష్ కాలంలో లాస్ అన్ఈక్వల్గా ఉండేవి. అప్పర్ క్లాస్కి గౌరవం ఉండేది, కామన్ మ్యాన్కి పనిష్మెంట్ ఉండేది. రియాలిటీ చెక్, ఈక్వాలిటీ పేపర్లో కాదు, కోర్టులో ఫైట్ చేస్తేనే రియల్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆర్టికల్ 19. ఏం చేయొచ్చు? మాట్లాడొచ్చు, రాయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, గవర్నమెంట్ని క్వశ్చన్ కూడా చేయొచ్చు. కానీ అబ్సల్యూట్లు కాదు, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వైలెన్స్ ఇన్సైట్ చేయకూడదు, హేట్ స్ప్రెడ్ చేయకూడదు, నేషనాలిటీ సెక్యూరిటీ థ్రెటన్ చేయకూడదు. కీ పాయింట్, డిసగ్రీ చేయడం క్రైమ్ కాదు, లా బ్రేక్ చేయడమే క్రైమ్. ఇక మూడోది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఆర్టికల్ 25 to 28. ఇండియా ఏంటి? ఎథిస్ట్ కాదు,
రిలీజన్ స్టేట్ కూడా కాదు. ఇది సెక్యులర్ స్టేట్. మీనింగ్ గవర్నమెంట్కి మతం లేదు, సిటిజన్కి ఫ్రీడమ్ ఉంది. ఏ రిలీజన్ అయినా ఫాలో అవ్వచ్చు, వర్షిప్ చేయొచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. లిమిట్ ఉంది. రిలీజన్ పేరు మీద వైలెన్స్, ఎక్స్ప్లోనేషన్, ఫోర్స్ అనుమతి ఉండదు. ఇక 4వది రైట్ టు జస్టిస్. ఆర్టికల్ 2022+. ఇది చాలా అండర్ రేటెడ్ రైట్. ఏంటి గ్యారంటీ? ఫెయిర్ ట్రయల్, ఆర్బిటరీ అరెస్ట్ కాదు, పనిష్మెంట్ వితౌట్ లా కాదు. పోలీస్ అన్నా గవర్నమెంట్ అన్నా లా ఫాలో చేయాల్సిందే. ఇంపార్టెంట్, జస్టిస్ ఆటోమేటిక్గా రాదు, అడగాలి. ఒక నిజం చెప్పాల్సిందే, రైట్ టు ఎలాన్ యూజ్లెస్ వితౌట్ అవేర్నెస్. కాన్స్టిట్యూషన్ ఒక స్వార్డ్ లాంటిది, ఒక ఆయుధం లాంటిది. యూజ్ చేస్తే పవర్ వస్తుంది, ఇగ్నోర్ చేస్తే పేపర్ మీద మిగిలిపోతుంది. రిపబ్లిక్ డేకి రియల్ మీనింగ్ ఇక్కడే. జనవరి 26, 1950 నుంచి సిటిజన్ సబ్జెక్ట్ కాదు, సిటిజన్